హలో హాయ్ వెల్కమ్ టు వైబ్రేట్ ఆంధ్ర. ఈరోజు అప్డేట్స్ వచ్చేసి మనందరికీ తెలిసిందే హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి. ఆయన గతంలో ఎన్నో సినిమాలు చేసి సినీ ఇండస్ట్రీలో ఎన్నో హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు 30వ సినిమా దేవరాతో మన ముందుకు వస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న యాక్షన్ డ్రామా దేవరా త్రిబుల్ బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఆయన దీని గురించి మాట్లాడాడు. అభిమానులంతా కాలర్ ఎగరేసుకునే లాంటి సినిమా అని చెప్పడంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. తాజాగా దర్శకుడు చేసిన కామెంట్స్ ఫ్యాన్స్లో జోష్ పెంచుతున్నాయి. ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కొరటాల శివ దేవరా గురించి మాట్లాడుతూ ఇటీవల తారక్ కూడా దీని గురించి మాట్లాడాడు. ఎన్టీఆర్కు ఆయన అభిమానులకి ఈ సినిమా ఖచ్చితంగా ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రస్తుతానికి ఇంతకు మించి చెప్పలేనంటూ త్వరలోనే అప్డేట్స్ వస్తాయి అన్నారు. సముద్ర తీరం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా ఇది పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. ఈ చిత్రంలో హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం అవుతుండగా సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడుగా నటిస్తున్నారు. కీలక పాత్రలో శ్రీకాంత్ కనిపించనున్నారు. అలాగే దేవరా సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం శివ వహిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్ నేతృత్వంలోని యువ సుధా ఆర్ట్స్, మయూర్ కోసరాజు, హరికృష్ణ ఆధ్వర్యంలోని ఎన్టీఆర్ ఆర్ట్స్ పథకాలపై పాన్ ఇండియా సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ చంద్రన్ అందిస్తున్నారు. అలాగే కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న దేవరా షూటింగ్ శారవంతంగా జరుగుతుంది. ఈ సినిమాలో ఓ డైలాగ్ లీక్ కాగా మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. జాన్వీ నెగిటివ్ షేడ్స్లో ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఆమె ఇచ్చే ట్విస్టుల్లో థ్రిల్లింగ్ ఉందంట. సైఫ్ అలీఖాన్, తామ్ చాంకో, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. చూశారు కదండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.